హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, డొక్కా సీతమ్మ గారి చరిత్ర చూద్దాం. డొక్కా సీతమ్మ గారు వీరి పేరు ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వలన, పవన్ కళ్యాణ్ గారి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనౌన్స్ చేయటం వలన కొద్దిగా తెలుగు వారికి తెలిసింది. ఆమె ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టేవారని చెప్తూ ఉంటారు. కానీ ఆవిడ భోజనాలు వడ్డించింది 1800 కాలంలో. కట్టెల పొయ్యిల మీద వంటలు చేసి అన్నం వండటం కూడా అతి కష్టమైన రోజులవి. పాతకాలం వారిని అడిగితే వారి చిన్నతనంలో అన్నం ఎంత కష్టపడి వండి వార్చేవారో చెప్తారు. లక్ష్మమ్మ గారి ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టడం కాదు, అన్నం పెట్టడం అనే దాన్ని చాలా కఠోర తపస్సుగా చేసేవారు. వారి ఆ సేవలకు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వామి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు దిగిరావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ మహాయోగిని పెట్టే భోజన వ్రతం ఎలా ఉండేదో ఆలోచించండి. ఈ మహాసాధ్వి గురించి తెలుసుకోవాలని వెతికినప్పుడు మాకు చాలా సహాయపడినవి మొదటిగా శ్రీ మర్తిపాటి సీతారామచాయన్లు గారు ఎంతో కాలం క్రితం రాసిన శ్రీ నిర్తానదాత్రి డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర అనే గ్రంథం. అలాగే ఇక రెండవది డొక్కా సీతమ్మ గారి మునిమనవుడైన డొక్కా ఫణి గారు ఆవిడ మీద రాసిన వ్యాసం. డొక్కా ఫణి గారి పూర్తి పేరు డొక్కా శ్రీనివాస్ ఫణికుమార్ గారు. వీరు 2 దశాబ్దాలుగా అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిపోయారు. డొక్కా ఫణి గారు డొక్కా సీతమ్మ గారి మనవడికి మనవడు. ఇక డొక్కా సీతమ్మ గారి జీవిత కథను చూద్దామా? భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులవి. 1840 నాటి మాట. ఆ కాలంలో ఒక ఊరు నుండి మరో ఊరు వెళ్లటానికి ప్రయాణమంతా ఎద్దుల బండ్ల మీద సాగేవి. గమ్యం చేరుకోవటానికి కొన్ని రోజులు పట్టేది. మార్గమధ్యంలో భోజనాలు దొరక్క పెద్దలు పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవారు. హోటళ్లు లేవు. కొందరు ధర్మాత్ములు కట్టించిన సత్రాలు మాత్రం ఉండేవి. అవి చాలా తక్కువ మాత్రమే ఉపయోగపడేవి. ప్రతి సత్రానికి ఒక గుమస్తా ఉండేవాడు. అతని దయాదాక్షిణాలపై సత్ర నిర్వహణ జరిగేది. ఆ గుమస్తా పొద్దులు రాయటం పూర్తయిన తర్వాత ఉదయం 12 గంటలకో ఒకసారి, తిరిగి రాత్రి ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు. మిగతా సమయంలో వచ్చిన వారికి మొండి చెయ్యే మిగిలేది. భోజనం పెట్టే సమయంలో కూడా సూటిపోటి మాటలు అంటూ ఉండేవారు. తేరగా వచ్చిన తిండి తినండి, మీకు రాసిపెట్టుంది మరి అంటూ అవహేళన చేసేవారు. అటువంటి కాలంలో అపర అన్నపూర్ణగా నిర్తానదాత్రిగా ఖండాంతర కీర్తిని ఆర్జించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు జన్మించారు. కోనసీమలో చతుర్వేద పారంగతులైన పండితులకు నిలయమైన గ్రామం పేరూరు. ఈ ఊరిలో శ్రీ డొక్కా విశ్వేశ్వరుడు శ్రీ సోదమ్మ దంపతులు ఉండేవారు. వీరికి 5 మగపిల్లలు. సూరన్న గారు, నరసన్న గారు, సుబ్రహ్మణ్యం గారు, వెంకట జోగన్న గారు, జగ్గన్న గారు. ఈ 5 సంతానంలో డొక్కా జోగన్న గారే సీతమ్మ గారి భర్త. సూరన్న గారు, నరసన్న గారు ఇల్లరికపు అల్లుళ్ళుగా ఒక్కలంక వెళ్లిపోయారు. సుబ్రహ్మణ్యం గారు చిన్నప్పుడే చనిపోయారు. మిగిలిన వెంకట జోగన్న గారు, జగ్గన్న గారు లంకల గన్నవరం అనే గ్రామంలో వ్యవసాయం చేసుకునేవారు. జోగన్న గారు వేద పండితులు, సదాచార సంపన్నులు, సాముద్రిక శాస్త్రంలో నిపుణులు. వీరి మొదటి భార్య పేరు లక్ష్మీదేవి. వారికి సూర్యనారాయణ అనే కొడుకు పుట్టాడు. అయితే భార్య లక్ష్మీదేవి గారు, కుమారుడు సూర్యనారాయణ గారు చనిపోయారు. అప్పుడు జోగన్న గారు సుబ్బమ్మను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె విశ్వేశ్వరుడు అనే పిల్లవాడికి జన్మనిచ్చి చనిపోయారు. జోగన్న గారు ఎంతో విచారించి ఎన్నో ఏళ్లు ఒంటరిగా గడిపి కుమారుణ్ణి పెంచారు. ఈ కథ ఇలా ఉండగా మండపేట గ్రామంలో అన్నపిండి భవానీ శంకర్ గారు ఉండేవారు. వీరిని బువ్వన గారు అని కూడా పిలిచేవారు. భవానీ శంకర్ గారు వేదాంగములను అభ్యసించిన మహామేధావి. భవానీ శంకర్ గారు నరసమ్మ దంపతులకు జన్మించిన కుమార్తె సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ గారు 1841లో జన్మించారు. సీతమ్మ గారి చిన్నతనంలోనే నరసమ్మ గారు చనిపోయారు. తల్లి లేని బిడ్డ అవడం వలన భవానీ శంకర్ గారు ఎంతో జాగ్రత్తగా పెంచేవారు. ఒకరోజు డొక్కా జోగన్న గారు వేద సభల్లో చర్చలు చేసి విజయులై ఎన్నో సన్మానాలు పొంది తిరిగి వస్తూ మధ్యాహ్నం భోజనం సమయానికి మండపేట చేరారు. ఆ ఊరిలో వేద పండితులైన భవానీ శంకర్ గారి ఇంటికి వెళ్తే అక్కడ వంట చేసుకునే అవకాశం ఉందని ఆలోచించి భవానీ శంకర్ గారి ఇంటికి జోగన్న గారు వచ్చారు. ఆ సమయానికి భవానీ శంకర్ గారు ఇంట్లో లేరు. వారి కుమార్తె సీతమ్మ గారు ఉన్నారు.
సీతమ్మ గారు జోగన్న గారిని ఆదరించి ఆయన వంటకు కావలసిన సామాగ్రి అంతా సమకూర్చి ఇచ్చారు. జోగన్న గారు ఆ బాలిక త్యాగబుద్ధికి, తెలివితేటలకు, ఆదరణకు ముగ్ధులై వంట చేసుకుంటున్నారు. ఇంతలో భవానీ శంకర్ గారు వచ్చి మహాపండితులైన డొక్కా జోగన్న గారు తమ ఇంటికి రావడం చూసి అమితానందపడ్డారు. వారిని ఆదరించి ఎన్నో రీతుల సత్కరించి పంపారు. డొక్కా జోగన్న గారి వంటి పండితోత్తములకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని మనసులో సంకల్పం చేసుకున్నారు. సీతమ్మ గారి చురుకుతనం, అణుకువ, త్యాగబుద్ధి చూసి సాముద్రిక శాస్త్రం సూచించిన అనేక శుభలక్షణములు ఆ బాలికకు ఉన్నాయని, ఆ బాలికను వివాహం చేసుకున్న బాగుండునని, ఆమె ఉన్న చోట ఏ కొరత ఉండదని, ఆ వంశానికి చిరుకీర్తి లభించునని గ్రహించి జోగన్న గారు కూడా వివాహం చేసుకుంటే బాగుంటుందని తలిచారు. తర్వాత ఆచారం ప్రకారం భవానీ శంకర్ గారు తమ ఊరి పెద్దలను తీసుకువెళ్లి వారి ద్వారా తన కుమార్తెను జోగన్న గారికిచ్చి పెళ్లి చేయాలన్న తన కోరికను జోగన్న గారికి తెలియజేశారు. అందుకు జోగన్న గారు కూడా అంగీకరించారు. శ్రీ డొక్కా జోగన్న గారు 1850లో సీతమ్మ గారిని వివాహమాడారు. వివాహం నాటికి సీతమ్మ గారికి 9 ఏళ్లు. చిన్నతనంలోనే సీతమ్మ గారు అత్తవారింటికి వచ్చారు. పాడి పంటలకు లోటులేని కుటుంబం, ఎన్నో బాధ్యతలు. అంత చిన్న వయసు నుండి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు సీతమ్మ గారు. ఎంతమంది పనివారు ఉన్నా ప్రతి పని స్వయంగా దగ్గరుండి చూసుకునేవారు. ఊరిలో ఎవరికి ఆపద వచ్చినా అది తమదిగా భావించి వారికి తగిన సహాయం చేసేవారు. మొదట్లో భర్త జోగన్న గారు ఏమంటారో అని కాస్త భయపడేవారు. అయితే మహాపండితులైన జోగన్న గారు అన్నదానానికి, పరోపకార విషయాల్లో సీతమ్మ గారిని ఎంతో ప్రోత్సహించేవారు. రేవులు దాటే సౌకర్యం సరిగ్గా లేకపోవడం వలన ఎంతో మంది మార్గస్థులు లంకల గన్నవరంలో ఆగేవారు. సీతమ్మ గారి ఖ్యాతి విని వారింటికి వచ్చేవారు. వారందరికీ మజ్జిగ తేటను, భోజనాలను, పలహారాలను సమకూర్చేవారు సీతమ్మ గారు. సీతమ్మ గారి అన్నదాన వ్రతమునకు సమయం లేదు. 24 గంటల్లో ఎప్పుడు ఏ వేళ ఎవరు వచ్చినా వారి కడుపు నింపి వారిని ఆదరించేవారు సీతమ్మ గారు. అలా ఎన్నో ఏళ్లు చేయటం వలన ఆవిడ ఆరోగ్యం దెబ్బతింది. అయితే ఈ విషయం జోగన్న గారికి తెలియనే లేదు. ఆవిడ క్రమంగా చిక్కిపోవడం గమనించిన జోగన్న గారు సీతమ్మ గారిని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. వేళ్లకు వచ్చిన వారికి భోజనం పెట్టమని, తక్కిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే అతిథులకు, అన్నార్తులకు ఇబ్బంది కలుగుతుందని, తమ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి సీతమ్మ గారు అన్నదాన వ్రతాన్ని కొనసాగించారు. జోగన్న గారు ఆవిడ వంటలు వండటానికి సహాయంగా కొంతమంది వంట బ్రాహ్మణులను ఏర్పాటు చేశారు. వారే వండి వడ్డిస్తారని చెప్పారు. అయితే సీతమ్మ వారు వండినప్పటికీ వడ్డన మాత్రం తానే స్వయంగా చేసి అందరికీ కొసరి తినిపించేవారు. వేళకాని వేళ వచ్చిన అతిథులకు వంట కూడా తానే చేసి వడ్డించేవారు. అందర్నీ బతిమాలి బుజ్జగించి వారి మొహమాటాన్ని పోగొట్టి కన్న తల్లిలాగా ఎన్నో రకాల వంటలు చేసి వడ్డించి దగ్గర ఉండి కొసరి తినిపించేవారు సీతమ్మ గారు. ఒక గదిలో తరవాణి కుండలు పెట్టించి చద్దన్నం నిండుగా నింపేవారు. ఏ అర్ధరాత్రి ఎవరైనా వచ్చినా వారికి ముందుగా ఆ అన్నం పెట్టి ఆకలి మంటలు చల్లార్చి పిమ్మట వంట చేసి తృప్తిగా భోజనం పెట్టేవారు సీతమ్మ గారు. జోగన్న దంపతులకు 2 కుమార్తెలు, 2 కుమారులు పుట్టారు. సుబ్బారాయుడు గారు, గోపాలం గారు, నరసమ్మ గారు, సోదమ్మ గారు. తమ పెద్ద కుమారుడైన సుబ్బారాయుడుకు తన మరిది గారి కూతురు అంటే మనవరాలైన సుబ్బమ్మని ఇచ్చి పెళ్లి చేశారు సీతమ్మ గారు. అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్నడూ ఇల్లు కదలని సీతమ్మ గారు ఒకే ఒక్కసారి దగ్గరలో ఉన్న అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకుని రావాలని కోరికతో మైనాలో బయలుదేరారు. మైనా కొంత దూరం వెళ్లిన తర్వాత బోయలు ఓ పంట చేను పక్కన మైనాను ఆపి విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒక పెద్ద పెళ్లివారి గుంపు వేరొక ఊరి నుంచి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది. ఆ గుంపులో పెద్దలు, పిల్లలు ఆకలికి తాళలేకపోతున్నారు. పిల్లలు ఏడుపులు అందుకున్నారు. పెద్దవారు వాళ్లను ఊరుకోబెడుతూ, ఏడవద్దు పిల్లలు, మరికొద్దిసేపట్లో మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్లిపోతాం. అక్కడ హాయిగా అందరం కడుపు నిండా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకుందాం అంటున్నారు. ఈ మాటలు సీతమ్మ గారి చెవిని పడ్డాయి. ఇంతమంది నేను ఆకలి తీరుస్తానని వస్తూ ఉంటే వారిని పొస్తులకు వదిలేసి అంతర్వేది ఎలా ఎల్లగలను? వీరందరిలో నరసింహస్వామి లేడా అనుకున్నారు.
వెంటనే బోయిలను మైనాను వెనక్కి తిప్పి వీలైనంత వేగంగా ఇంటికి తీసుకుపోమ్మని చెప్పారు సీతమ్మ గారు. అడ్డదారిన పెళ్లివారి కంటే అరగంట ముందు ఇల్లు చేరారు. అరగంటలో ఏం వంట చేయగలరు? అందున సుమారు 100 మంది పెళ్లివారికి. అందుకే సీతమ్మ గారు ముందుగా అటక మీద నుంచి బెల్లం బుట్టలను దింపించింది. ఆ బెల్లంతో శ్రీరామనవమి రోజున దేవుడికి అర్పించే బెల్లం పానకం తయారు చేయించారు. 4 బుట్టలు తియ్యటి మామిడి పండ్లను ముక్కలుగా కోయించి సిద్ధం చేయించారు. ఇంతలో పెళ్లివారి గుంపు వచ్చేసింది. వారంతా హాయిగా పానకం తాగి మామిడి పండు ముక్కలు తిని కాస్త కుదట పడ్డారు. ఇంతలో పంచభక్ష పరవాన్నాలతో అతి రుచికరమైన సంతృప్తికరమైన భోజనాలతో వారికి విందు చేశారు సీతమ్మ గారు. సాయంత్రం పొలం నుండి తిరిగి వచ్చిన జోగన్న గారు ఆశ్చర్యపడి, అంతర్వేది వెళ్ళలేదా అని సీతమ్మ గారిని అడిగారు. ఇంతమందిని పస్తుపెట్టి నేను దర్శనానికి వెళ్తే ఆ నరసింహస్వామి హర్షించడు, అందుకే తిరిగి వచ్చేశాను అని చెప్పారు సీతమ్మ గారు. అది విని జోగన్న గారు ఆవిడ త్యాగగుణానికి ఎంతో సంతోషించారు. ఒకసారి కోడూరుపాడు రాజు గారు గర్భిణీ అయిన తన కుమార్తెను పుట్టింటికి తీసుకువెళ్తున్నారు. మధ్యలో కోడేరు రేవు దాటగానే ఆమెకి నొప్పులు వచ్చాయి. లంకల గన్నవరం వచ్చేసరికి నొప్పులు ఎక్కువయ్యాయి. అప్పుడు వారిని సీతమ్మ గారు తన ఇంట ఉంచుకుని ఆ రాజబిడ్డకు ఒక గది ప్రత్యేకంగా కేటాయించి ఆమెకు పురుడు పోశారు. కన్నతల్లి కన్నా ఎక్కువగా పచ్చం భోజనాలు చేసి పెట్టి 1 నెల రోజుల పాటు తన ఇంటే ఉంచుకుని అప్పుడు రాజుగారి కుమార్తెను మనవరాల్ని చీరా సారే పెట్టి పసుపు కుంకుమలిచ్చి సాగనంపారు. ఊరిలో ఎవరింట బంధువులు వచ్చినా వారింటి పెరటిదారిన కావలసిన కూరలు వంట సామాగ్రి పంపేవారు సీతమ్మ. కాస్త పేదవారైతే వారి పెళ్లిళ్లు తమ ఇంటి వద్దనే పందిళ్లు వేయించి తన సొంత ఖర్చులతో వైభవంగా జరిపించేవారు. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.